నాకంతా అయోమయంగా ఉంది. ఆ భాను కరోనా లాగా సైలెంట్గా స్ప్రెడ్ అయ్యి ఏజే మనసులో కూడా చోటు సంపాదించేసుకున్నట్టుంది. ఇంక ఈ వైరస్ని ఆపడం నా వల్ల కాదేమో. అన్ని వైరస్లకి మందులు వెంటనే రావు, కానీ ఏదో ఒకటి రాక మానవు. ఆ మందేంటో నేనే కనిపెడతాను. అప్పటి వరకు నువ్వు ఓపికగా ఉండు. దక్ష, భానుని అంజలిని పిలిచావా? పిలిచానేజే, వస్తానంది. అదిగో వస్తున్నారు. రమ్మన్నారంట. ఎందుకు? ఏమైంది? అవును, నీతో ఒక మర్డర్ చేయిద్దామని. మర్డర్ ఏంటి? నేను మర్డర్ చేయడం ఏంటి? చేయాలి, కేక్ని మర్డర్ చేయాలి. ఐ మీన్, ఈ కేక్ని కట్ చేయాలి. వచ్చి కేక్ కట్ చేయి భాను. అవే నా ఉద్దేశం. ఏజీ, రా, వచ్చి కేక్ కట్ చేయి. ఏమైంది? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నేను నా పుట్టినరోజుని జరుపుకోవడం మానేశాను. నిజానికి మర్చిపోయాను కూడా. మా నాన్న అంజలియో గుర్తు చేస్తే తప్ప ఆ రోజు కూడా నాకు గుర్తుకు రాదు. కానీ ఈరోజు మీరు నా పుట్టినరోజుని గుర్తు పెట్టుకోవడమే కాకుండా మీరే నా కోసం కేక్ చేసి కట్ చేయిస్తున్నారు. నా జీవితంలో నాకు గుర్తుండిపోయే రోజు ఏదైనా ఉందంటే అది ఈ రోజే. వెలకట్టలేని ఈ పుట్టినరోజు కానుకను జీవితాంతం నా గుండెల్లో దాచుకుంటాను. ఇది నువ్వు నా
జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగే నీ మొదటి పుట్టినరోజు. విడాకులు తీసుకుని నా జీవితం నుంచి వెళ్ళబోయే ముందు అందరితో కలిపి జరుపుకునే ఆఖరి పుట్టినరోజు కూడా. కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి నాకు మాటలు రావట్లేదు. ఆనందంతో కన్నీళ్ళే వస్తున్నాయి. కానీ మీ దగ్గర నేను ఒక విషయం దాస్తున్నాను. చెప్పకూడదని కాదు, చెబితే మీ ప్రేమ ఎక్కడ నాకు దూరం అయిపోతుందన్న భయంతో చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. అక్క అది మయా, ఎప్పుడు లేంది భాను మొహంలో ఆ టెన్షన్, కంగారు గమనించావా? ఏచే తన కోసం ఇంత చేస్తున్నాడన్న ఆనందం కన్నా ఏదో తెలియని ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. అవునక్క, అంజలి మొహం కూడా నిన్నటి నుంచి అలాగే ఉంది. ఏదో భయం కనిపిస్తోంది. ఆ భయమే మన బలం. ఆ రహస్యమేంటో కనుక్కుందాం. ఈ అంజలి కాస్త ఒంటరిగా దొరికితే బాగుండు. నా దగ్గరున్న ఫోటోలు వంక పెట్టుకొని లొంగ తీసుకోవచ్చు. ఎక్కడా చెప్పు కిషోర్. సార్, ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. సిఐ గారు బాగా సీరియస్ అవుతున్నారు. మీరేమో స్టేషన్కి రావట్లేదు. మీ ఎస్ఐ ఎక్కడయ్యా అని మమ్మల్ని తిడుతున్నారు సార్. సరే, ఒకసారి ఆ డీటెయిల్స్ నాకు పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. సార్, ఇంకొక విషయం, మిస్ అయిన వాళ్ళు మన సిఐ గారికి చాలా కావాల్సిన వాళ్ళు సార్. తొందరగా కనిపెట్టమన్నారు. ఓకేలే కిషోర్, నేను చూసుకుంటా.
ఈవిడెవరమ్మ గారు? అంజలి ఫ్రెండ్. అంజలి ఇక్కడ ఉందని తెలుసుకుని కలవడానికి వచ్చింది. నా ఫ్రెండే, నా ఫ్రెండ్. ఓ అవునా? మీ ఫ్రెండ్ అయితే మరి బాణమ్మ గారిని ఎందుకు కౌగిలించుకుంది? అది తను బాధలో ఉంది సన్నాయి. కష్టాలు చెప్పుకుని ఏడుస్తుంది. ఊరుకో. ఓహో, మనుషులకే కదమ్మా కష్టాలు వచ్చేది. బ్రతికినంతకాలం భరించాలి, చచ్చాకొస్తాయా? ఈవిడ బ్రతుకుంటే మాకింత కష్టం వచ్చేది కాదు సన్నాయి. పోనీలే అమ్మా, ఏడవకండి. మీకోసం స్ట్రాంగ్గా కాఫీ తీసుకొస్తాను. తనకి కాఫీ అలవాట్లేదు. అవునవును సన్నయ్యి, మేం కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. అలాగే అమ్మగారు, కాస్త ఓదార్చండి. ఏంటి ఈ మంత్ర ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇది కనిపించట్లేదని మిస్సింగ్ కేసు పెట్టింది ఎవరో? సిఐ గారికి బాగా కావాల్సిన వాళ్ళ. ఈ కేసు మీద ఇంత ప్రెషర్ ఉందంటే దాని దగ్గరున్న నా వీడియో బయటపడితే నాకు చాలా డేంజర్. అర్జెంటుగా ఈ మంత్రాన్ని కనిపెట్టాలి. అంజలి, నేనెప్పుడు ఈ సోఫాలోనే కూర్చుంటాను. ఈ సోఫాలో కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా దిక్కులు చూస్తున్నారేంటి? అంజలి, నీ ఫోన్ రింగ్ అవుతుంది.
లిఫ్ట్ చేయి. ఇందాక నేనే మమ్మీతో మాట్లాడి ఇక్కడ ఎక్కడ పెట్టాను చూడు. లిఫ్ట్ చేయి. అంజలి ఇక్కడ పడిపోయింది. ఏయ్, ఆ రింగ్ తోనే ఇరిటేటింగ్ గా ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మయ్యా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా అమ్మయ్య అంటావేంటి? అది మా అమ్మమ్మకి ఒంట్లో బాలేదని మా మమ్మీ నాన్న వెళ్లారు కదా. ఏ క్షణంలో ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. లిఫ్ట్ చేస్తేనే కదా ఆవిడ ఎలా ఉందో తెలిసేది. మా అమ్మమ్మ అంటే మాకు ప్రాణం. పొద్దున్నే 6 గంటలకు లేస్తుంది. వాళ్ళ ఇంట్లో పనులన్నీ ఆవిడే చేస్తుంది. ఆ ఇంట్లో మా అమ్మమ్మే యజమాని. ఏ ఆపుతావా మీ అమ్మమ్మ గారింటి ముచ్చట్లో? పదక్క, మనం వింటున్నాం కదా అని వాళ్ళ అమ్మ మీద పెద్ద మదర్ తెరీసా అన్నట్టు చెప్తుంది. అమ్మయ్యా, అంజలి అర్జెంటుగా మనం ఈ శవాన్ని ఇక్కడ నుండి మార్చాలిరా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంటే ఎక్కడున్నట్టు? తను అసలు ఇంట్లో నుంచి బయటికెళ్ళిందా, లేక ఏజేని చంపాలన్న కసితో ఇక్కడే ఎక్కడో హైడ్ అయి ఉందా? లేకపోతే తన ఫోన్ ఎక్కడైనా పడేసుకుందా? ఒకవేళ తన ఫోన్ ఇంట్లో పడిపోయిందా? కనిపెట్టాలి, తొందరగా కనిపెట్టాలి. నీకు ఒక నెంబర్ SMS చేస్తున్నాను. ఆ ఫోన్ లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పు. ఈ మ్యాటర్ కొంచెం కాన్ఫిడెన్షియల్గానే ఉంచు.